Hello everyone, it's game number 8 Rajasthan versus Delhi at Jaipur. So, firstly, I want to thank everyone to joining in my channel as well as please subscribe my YouTube channel. I'll try to post as many as videos, stats, and everything. And I'm sorry that I'm posting the video at 6 o'clock in the evening because enough time. I don't have enough time to get all the data, perspective, and everything. So, I need to analyze and everything. And let's begin. I'll complete in quick time. So always try to play only for money, not for the team. So this is what I'm telling each and every video. So this is my only request for everyone. And you can search in my you can search me in Telegram at @mahilohendra MAHILOHNDRA. So you'll be finding a channel with the logo, the same logo. And this is the team. So this is the team. I have updated the impact player list also. That will be helpful for us and అందరికి ఈజీ అయిపోతుంది. సో రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ పైన చూసుకుంటే రాజస్థాన్ టీంలో పైన బట్లర్, జైస్వాల్, శాంసన్ ముగ్గురుతో ఈవెన్ జురేల్ కూడా మస్తు ఆడుతున్నాడు. క్లైమాక్స్లో వచ్చి మొత్తం ఈజ్ ప్లేయింగ్ బ్రిలియంట్, మంచి పర్ఫార్మెన్స్ కూడా వచ్చింది వరల్డ్ కప్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా టాప్ 3లో మంచిగా ఉంది. ఈవెన్ టెస్టింగ్ స్టబ్స్ కూడా మంచిగా ఆడతారు. రికీబీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఇక్కడ 6 బ్యాట్స్ ఇక్కడ టాప్ 5లో బాగానే ఉంది. ఆన్ పేపర్ ఇట్స్ వెరీ గుడ్, బట్ విల్ సీ హౌ ద ఢిల్లీ టీమ్ విల్ పర్ఫార్మ్. నాకు ఢిల్లీ టీమ్ చాలా వీక్ అనిపిస్తుంది కంపేర్ టు రాజస్థాన్. సో విల్ సీ హౌ దే పర్ఫార్మ్. బట్ ఆన్ పేపర్ చూసుకుంటే బోత్ టీమ్స్ ఆర్ ఈక్వల్. చూస్తే పేపర్ మీద ఈక్వల్ అనిపిస్తుంది, కానీ రాజస్థాన్ బౌలింగ్ కూడా చాలా మంచి స్ట్రాంగ్ ఉంది. వెరీ 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 ఎక్స్పీరియన్స్డ్. ఎందుకంటే సందీప్ శర్మ, అశ్విన్, బోల్ట్ వీళ్ళు ఆల్రెడీ తో ఓకే. ఎందుకు సందీప్ శర్మ తోపు అంటున్నా అంటే ఐపీఎల్లో సందీప్ శర్మ చాలా మంచి బౌలర్. ఆవేష్ ఖాన్ ఏంటంటే మంచి పేసెస్, మంచి ఎండ్లో మంచిగా ఆడుతుంది. చాలా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఇండియన్ టీంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్ మన చాహల్. సో ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ చూసుకుంటే మనకి రాజస్థాన్లో హిట్మైర్ అనే బ్యాటింగ్ చేస్తాడు, అండ్ ఆండ్రీ బర్గర్ అనే బౌలింగ్ చేస్తాడు. సో పోవల్ కూడా బ్యాటింగ్ చేస్తాడు. సో బౌలింగ్. సో దే ఆర్ గుడ్ కంపేర్ టు ఢిల్లీ. రాజస్థాన్ ఇస్ గుడ్. బట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ సైడ్ చూస్తే ఆండ్రీ హోప్ అండ్ నోకియా మంచి బౌలింగ్ చేస్తాడు, కానీ ఇక్కడ ఎవరు తీస్తారు? ఆల్రెడీ ఇద్దరైతే ఫిక్స్. పైన డేవ్ వార్నర్, మార్ష్ స్టబ్స్ కింద ఉన్నాడు. ఒక స్టబ్స్ తీసి ఎవరిని చేంజ్ చేస్తారా? ఒక స్టబ్స్ కాకపోతే ఇంకా వేరే ఆల్రౌండర్ వీళ్ళకి వేరే ఏ ఆప్షన్ లేదు. సో దట్ ఈస్ వెరీ బిగ్ మైనస్ ఫర్ ఢిల్లీ. ఆల్రౌండర్ ఎవరైనా ఉంటే there will be very good. I feel Rajasthan is more stronger than Delhi in today's game. So here Rajasthan strengths చూసుకుంటే టాప్ 3 బ్యాట్స్మెన్స్ వాళ్ళ స్ట్రెంగ్త్. సో యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది రాజస్థాన్కి. ఎందుకంటే బౌలింగ్ మీరు చూసుకోవచ్చు. ఓకే, యాజ్ వెల్ యాజ్ ఆర్ఆర్ స్ట్రెంగ్త్ బౌలింగ్ కూడా ఉంది. సో నేను మెన్షన్ చేయడం మిస్ అయిపోయింది. ఆర్ఆర్ స్ట్రెంగ్త్ బౌలింగ్ కూడా ఉంది. యాజ్ వెల్ యాజ్ మిడిల్ ఆర్డర్లో ఎవరైనా స్టాండ్ అయితే ఆర్ఆర్ మంచి ఎండింగ్ ఇచ్చేస్తుంది. ఫినిషింగ్లో వెళ్తారు, మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్లో వెళ్తారు, సపోర్ట్ చేస్తే ఆర్ఆర్ విల్ మేక్ ఇట్ వెరీ గుడ్. అండ్ కంపేర్ టు డీసీ కూడా టాప్ స్ట్రెంత్ అనేది టాప్ 3 మెంబర్స్. వన్స్ ఆ టాప్ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాప్ 3 మెంబర్స్ కొలాప్స్ అయితే డీసీ చూసినా ఒకసారి స్టార్టింగ్లో 6 ఓవర్స్ 50-55 కొట్టించిన తర్వాత 170, 150, 155 కింద కొలాప్స్ అయిపోయారు. సో ఇదే పరిస్థితి డీసీ ఉంటుంది. ప్రెషర్లో ఆడలేరు. ఈవెన్ రిషబ్ పంత్ వచ్చి యాక్సిడెంట్ అయింది కదా. సో వచ్చి సడన్గా వచ్చి పర్ఫామ్ చేయమంటే ఇట్ విల్ టేక్ టైం. మెంటల్లీ ఫిజికల్లీ అంత ఈజీ కాదు. సో ఇట్ విల్ టేక్ టైం. డెత్ బౌలింగ్ అంత బాగాలేదు ఢిల్లీది. సో విల్ సీ హౌ దిస్ పీపుల్ విల్ ప్లే టుడే. సో అవుట్ ప్లే చేయాలి రాజస్థాన్. అప్పుడే ఢిల్లీ మీద మనకి ఏంటంటే హోప్ ఉంటుంది. చలో బస్ ఈ టీం మనకి ఇంకా నెక్స్ట్ కమింగ్ మ్యాచెస్లో వీ కెన్ మేక్ మనీ ఆన్ ఢిల్లీ. సో అది పరిస్థితి. సో ఓవరాల్ హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 27 మ్యాచెస్ ఆడితే డీసీ 13 గెలిచింది, ఆర్ఆర్ 4 గెలిచింది. బాగుంది హెడ్లో అది. బట్ రాజస్థాన్ చూసుకుంటే ఇట్స్ 4/6 ఫర్ రాజస్థానే 4 గెలిచింది అవుట్ ఆఫ్ 6. అండ్ నెక్స్ట్ కమింగ్ టు చూసుకుంటే రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మొత్తం అవుట్ ఆఫ్ 4 out of 6 మ్యాచెస్ ఇది గెలిచింది. విన్ ద టాస్ అండ్ చేజ్ యావరేజ్ 160. సో ఒకవేళ ఏ టీం గెలిచినా టాస్ గెలిచి చేసేసాక అభిప్రాయం ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే డ్యూ ఉంటుంది రాజస్థాన్లో. సో ఇన్ కేస్ నిన్నట్లాగా నేను వీడియో చెప్పినట్టు చూస్తే మీరు ఫస్ట్ ఇన్నింగ్స్ ఏదైతే పార్స్ ఉంటుందో ఆ పార్స్ కూడా దాడి కొట్టేసి చేసింగ్ చాలా కష్టం. బట్ ఎస్టర్డే వాస్ బ్రిలియంట్. నేను నా లైఫ్లో అట్లాంటి ఇన్నింగ్స్ ఎప్పుడు చూడలేదు, అట్లాంటి మ్యాచ్ ఎప్పుడు నేను విట్నెస్ చేయలేదు. ఫస్ట్ టైం నాకు చేయడం జరిగింది. మీరు నిన్న వీడియో చూస్తే నేను మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఆల్రెడీ స్టాట్స్లో నేను చెప్పిన వీక్నెస్ అండ్ స్ట్రాంగ్. సో నేను హైదరాబాద్ మీరు ఒకసారి ఓపెన్ చేసి నిన్న వీడియో మన ప్రీవియస్ వీడియో చూస్తే
అక్కడ నేను చెప్పిన ఒక టాప్ 3లో బ్యాట్స్మెన్ పర్ఫామ్ చేస్తే నో వన్ క్యాన్ మేక్ ఇట్ అని చెప్పేసి. సో దట్ వాస్ హ్యాపెన్. ఐమ్ హ్యాపీ దట్ థింగ్స్ ఆర్ వర్కింగ్ అవుట్ వెల్ అండ్ వీఆర్ మేకింగ్ మనీ. అండ్ ఇంకోటి చూస్తే ఆర్ఆర్ఆర్ ఫేవరెట్, ఈ 2 సైడ్ వికెట్ ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్ స్లో అయిపోతుంది. సో వికెట్ స్లో అయితే ఏంటంటే మనకి పార్ స్కోర్ ఉండాలి. ఒక పార్ స్కోర్ అంటే 160 కదా, ఇప్పుడు 150, 160, 180, 185 అయిందనుకోండి, స్లో అయిపోతే వికెట్ బ్యాటింగ్ ఆడడం కష్టం. సో అదే 155, 160 అనుకోండి, ఈజీగా చేస్ చేస్తారు. కొంచెం టఫ్ ఉంటుంది, బట్ స్టిల్ ఢిల్లీలో బౌలింగ్ లేదు కాబట్టి విల్ సీ హౌ ద గేమ్ విల్ గో హెడ్. అండ్ ఫేక్ సైడ్స్లో ఆడకండి, జాగ్రత్త. మొత్తం 8 మ్యాచ్లని వన్ సైడ్ మ్యాచ్లు కాలేవు, అన్ని మ్యాచ్లు అటు ఇటు జరిగినాయి. ఒక మ్యాచ్ మాత్రమే కొంచెం అటు ఇటు అయింది, లక్నో వర్సెస్ పంజాబ్, లక్నో వర్సెస్ రాజస్థాన్ ఒక మ్యాచ్ అటు ఇటు అయింది. మిగతా అన్ని మంచి అటు ఇటు తిరిగినాయి. ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్, ఈ మ్యాచ్కి ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేస్తున్నా, 11,000, 25, 20, 16 నుంచి 11కి వచ్చిన. ఐ వాంట్ ఇన్వెస్ట్ లెస్ ఇన్ దిస్ గేమ్. సో జాగ్రత్త, ఆడుకోండి, మీద ప్రాఫిట్స్లో ఉన్నారు అందరూ. సో మీ ఉన్న లిమిట్లో 10-15%, 20% లిమిట్లోనే ఆడండి. సెల్ఫ్ డిపాజిట్ అండ్ సెల్ఫ్ విత్డ్రాల్, యాక్షన్ ట్రిపుల్స్ ఉన్న క్లబ్ సెల్ఫ్ డిపాజిట్ అండ్ సెల్ఫ్ విత్డ్రాల్ పెట్టుకోండి. డోంట్ టేక్ బోనస్ తీసుకుంటే మీరు మళ్ళీ 70% వేగర్ చేయాల్సి వస్తుంది, అంటే మీరు బెట్స్ ఆడాల్సి వస్తుంది. సో నాతో చేసిన బోనస్ తీసుకోకుండా ఆడండి. మీకు వచ్చే 10,000 డిపాజిట్ చేస్తే మీకు వచ్చే అందులో 5% కోసం మీరు ఎందుకు మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్. మీరు ఒకవేళ మీరు బోనస్ తీసుకోతే మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అట్లాంటి ఏముండవు, యూ కెన్ ప్లే అండ్ విత్డ్రాల్ ఎనీ టైం. సో మీ డబ్బులు అయితే ఏం పోవు, యూ హ్యావ్ గ్యారంటీ ఆఫ్ మైండ్. సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం లేవు, అండ్ నో కేవైసీ ఫర్ ద విత్డ్రాల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అట్లనే నా వీడియోస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.